ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అతలకుతలమవుతున్నారు. వర్షాలకు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తుండగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. నల్గొండ, పోనకెలి, సూర్యాపేట జిల్లాలో వర్షాల కారణంగా ప్రజలు ఇంటికి పరిమితమయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. వర్షాలపై మరింత సమాచారం నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అయితే స్తంభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు లేకపోవడంతో ఇటు రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. వ్యవసాయం చేసుకునేందుకు వర్షాలు సకాలంలో కురవకపోవడంతో విత్తనాలు వేసినటువంటి రైతులందరూ కూడా ఆందోళన చెందారు. అయితే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నది. ఏదైతే విత్తనాలు మొలకెత్తలేదు అన్న ఆలోచనలో ఉన్నటువంటి రైతాంగానికి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు. అదేవిధంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇటు రైతాంగము నాటు పనులు వేసే పనులు నిమగ్నం కాగా ఇటు ఏదైతే రైతాంగం గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్నదో ఈ యొక్క రైతాంగానికి అయితే ఇది ఒక తీపి కబురుగా చెప్పవచ్చు. ఇటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదు కావడంతో ఈరోజు రేపు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించాలు రానుండడంతో ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇటు రైతాంగం అయితే 2 రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జనజీవన స్రవంతి కొంత అయితే స్తంభించిందని చెప్పవచ్చు. ఇటు పాఠశాలలు సెలవులు ప్రకటించడంతో ఈ రోజు రేపు కూడా పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర అవకాశాలు ఉన్నాయి. మరో 2 రోజులు కూడా భారీ వర్షాలు వచ్చినట్టయితే సెలవులు కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే 12 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని అధికారులు చెప్తున్నారు. మొత్తానికి గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఇటు జిల్లా రైతాంగము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతాంగం అయితే సంతోషం వ్యక్తం చేస్తుంది. భారీ వర్షాల కారణంగా ఇటు అధికారులు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా యొక్క రిపోర్ట్. కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మానే.